ఈ క్షణం కోసమే నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అనే ఆ మాట వినడం కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ ఎదురు చూపులకి నువ్వు ఫలితాన్ని ఇచ్చేశావు. ఇంకా ఎంతో చెప్పాలనిపిస్తుంది, కానీ మాటలు రావట్లేదు. ఎలా అయితేనే నీ ప్రేమని సాధించావు ప్రేమ్. హ్యూమన్ని కాదు కాబట్టి టీయర్స్ రావట్లేదు. ఎనీవే ప్రేమించాం. రేపు మీకు కాబోతున్న పెళ్లికి నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా చిట్టి, నీ హెల్ప్ని కూడా మర్చిపోలేను. మర్చిపోలేవా? 1 డజన్ మంది పిల్లల్ని కని నన్ను చాకమంటావా ఏంటి? అంత పని మాత్రం చేయకు నాయన. 4 కను చాలు. చిట్టి చిట్టి నాకొస్తున్న కోపానికి నిన్ను పీక పిసికి చంపేస్తాను. మూగబోయిన నోటికి కూడా మాటలొచ్చేస్తున్నాయి. నాకు భయపడి చచ్చేదది. నన్ను బెదిరించే స్థాయికి పెరిగిపోతోంది. హర్ష కూడా ఆస్తి ఎవరికో రాసి నన్ను లెక్క చెయ్యని స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు. చివరికి ఆ రోజా కూడా అరుణ్ణి అడ్డు పెట్టుకుని నాతోనే ఆటలాడుతోంది. ఇదంతా ఆ చామంతి చంద్రికకి నేను చేసింది హర్షకి చెప్పడం వల్లే ఒక్కొక్కటి మొదలయ్యింది. ఆ మొదలే పీకి పారేద్దాం అనుకుంటే కుదరడం లేదు. ఏం చెయ్యాలి? నా సింహాసనాన్ని ఎలా కాపాడుకోవాలి? చెప్పండి అన్నయ్య. గుడ్ న్యూస్ చెల్లెమ్మా. మీ అధిష్టానంతో మాట్లాడారా? సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఒకటి చెప్పారు చెల్లెమ్మా. ఎన్ని సూట్ కేసులు? అది ఇప్పుడే అవసరం లేదు చెల్లెమ్మా. ఫ్యూచర్లో రమాదేవి గారు రాజకీయాల్లోకి రావాలంటే ఇప్పుడిప్పుడే చిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో కనపడుతూ ఉండాలని చెప్పారు. దాందే ఉందన్నయ్య, కనబడదాం. అదే చెల్లెమ్మా, రేపొద్దున రిపబ్లిక్ డే కదా, జైల్లో జెండా వందనం చేస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా వచ్చాయి. వాళ్ళకి నీ చేత్తోనే స్వీట్స్ ఫ్రూట్స్ పంచేయి. అది పబ్లిసిటీ కింద మనకు ఉపయోగపడుతుంది కదా. ఎమ్మెల్యే సీట్ ఇప్పించడానికి నాకు మార్గం కూడా ఈజీగా ఉంటుంది. తప్పకుండా అన్నయ్య, నా కోసం ఇంత చేస్తున్నారు. మీకు ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి చేస్తాను. కూతుర్ని ఇస్తున్న చోట ఏం ఆశిస్తాంలే చెల్లెమ్మా. బావుగారి ఆస్తిని ఎవరి పేరు మీద రాశారో అది తెలుసుకో చాలు. అదొదిలే అన్నయ్య. రేపెన్నింటికి రావాలి? 9 కల్లా రెడీగా ఉండమ్మా. నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. సరే అన్నయ్య. ఓకే అమ్మా, బాయ్. ఎవరిని కెలికినా ఆస్తి దగ్గరికే వస్తారు. హర్షకి నా మీద నమ్మకం లేక ఎవరికో ఇచ్చేశాడని ప్రజల్లోకి వెళ్తే నాకెంత అవమానం. ఎమ్మెల్యే అవ్వడానికి దారులు వేసుకున్నాను. నా దారికి అది అడ్డు రాకూడదు. ఎవరికి రాసావు హర్ష? చామంతి ప్రేమ్ పెళ్లి చేసుకుంటున్నారా? అది వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకోవటానికి వెళ్తుందా? ఎంతకి బరి తెగించారు? అన్నయ్య, ఇలాంటి ఏ కార్యక్రమాలున్నా ఏ ఒక్కటి వదలకుండా ప్లాన్ చేయండి. ఈసారి టీవీలో వచ్చేటట్టు కూడా పబ్లిసిటీ చేయించండి అన్నయ్య. తప్పకుండా చెల్లెమ్మా. నా కోడలు నిషానా? అవునన్నయ్య. చెప్పమ్మా. నా జీవితం నాశనం అవ్వబోతుందండి. అదేం మాటమ్మా?
ఏం జరిగింది? ప్రేమ్ చామంతి ఈ రోజు గుళ్ళో పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారాంటీ. వాట్? అవునండి, మీ ఇంటి సీనియర్ సర్వెంట్ చంద్రికే దగ్గరుండి ఇదంతా చేస్తుంది. అదనుకుంటే అయిపోతుందా? ఏ గుళ్ళో ఉన్నారు? ఇప్పుడు ప్రెజెంట్ ప్రేమ్ చంద్రిక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లారండి. ఆ చామంతి ఏమో వాళ్ళ నాన్నని కలవటానికి జైలుకి బయలుదేరింది. జైలుకా? ఆ మీరు వెళ్తున్న చోటుకే ఆ ఖైదీగాన్ని కలిసి వాడి ఆశీర్వాదం తీసుకుని గుడికి వెళ్తుందంట. ఆ తర్వాత నా ప్రేమ్ దాన్ని మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడంట. అది చూడటానికి ఆంటీ నేనుంది. అది జరిగితే నేను బతకల్లా? చాలా భయం వేస్తుందంటే. నిషా, నువ్వేం భయపడకమ్మా. చెప్పావు కదా, నేను చూసుకుంటాను. ఆంటీ ఆ పెళ్లి కానివ్వరు కదా? అవ్వలేదని వింటావు. ధైర్యంగా ఉండు. ఏంటమ్మా?